ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు ఉంటారు. మరి ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం అయితే 8, రాజ్యపూజ్యం 4, అవమానం అయితే 2. ముఖ్యంగా కుంభరాశి వారికి మాత్రం ఈ ఏడాది ఈ ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం మాత్రం ఒక పరీక్షా కాలంగానే చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా శనీశ్వరుని యొక్క గోచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. శనీశ్వరుడు ద్వితీయంలో అంటే ధనస్థానంలో, వాక్స్థానంలో, మేనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఏలినాటి శనికి చివరి దశగా చెప్పాల్సి వస్తుంది. ఇదేమిటంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, వాక్ అంటే మాట తీరులో కానీ ఈ 3 విషయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే మూడిట్లో కూడా నష్టపోవలసినటువంటి పరిస్థితులు. మరి గురుగ్రహ సంచారం ఎలా ఉందంటే, ఈ సంవత్సర ఆరంభం నుంచి జూన్ 2 వరకు మాత్రం 5వ ఇంట మిథునంలో సంచరించడం వలన ఒక మంచి యోగాన్ని అయితే ఇస్తున్నాడు. మరలా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 6వ ఇంట్లో కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు, శత్రుస్థానంలో. మరలా అక్కడ నుంచి 7వ ఇంట అంటే సింహంలోకి మారుతూ ఉంటాడు, కొంత అనుకూలంగా ఉంటాడు. మరలా జనవరి 25 నుంచి అంటే 2027వ సంవత్సరం వక్రగతిలో ప్రయాణం చేసి 6వ ఇంటికి చేరుకుంటాడు. ఇది గురువుగారి ప్రయాణం. మరి రాహుకేతువులు ఎలా ఉంటారంటే, మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి రాహువు కళత్ర స్థానమైనటువంటి కేతువు 7వ ఇంట్లో ఉన్నాడు. ప్రస్తుతం కళత్ర స్థానమైనటువంటి 7వ ఇంట్లో కేతువు ఉన్నాడు. డిసెంబర్ 6 తర్వాత రాహు వ్యయంలోకి వస్తాడు, 6వ ఇంట్లోకి కేతువు మారుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే
ఈ ఏడాదంతా కూడా మీకు ఒక మ్యాజిక్‌లా ఉంటుంది. ఒక మాయలా ఉంటుంది. ఒక ఆలోచన తీరు కూడా మారిపోతూ ఉంటుంది. కొత్త లక్ష్యాలు కూడా మీ ముందు కనిపిస్తా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉండటం ద్వారా కాస్త శుభమైనటువంటి ఫలితాలైతే పొందగలుగుతారు. ఎక్కువగా మీరు కాన్సంట్రేషను మీ ఇష్టదైవం మీద కాన్సంట్రేట్ చేయండి. అలాగే మెడిటేషన్ చేయండి. ఎందుకంటే మాట జారకుంటా ఉంటారు. అలాగే సంఘంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఏదైనా ఒక పని సకాలంలో పూర్తి చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. ఒక బద్ధకం అనండి, మరొకటనండి, ఇన్ టైంలో పూర్తి చేయలేకపోవటం. ఎప్పుడు పనే అప్పుడు చేసుకున్నట్లయితే పనులు వాయిదా వేయకుండా ఉంటే మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి చూస్తే మిశ్రమంగా ఉంది. రూపాయి సంపాదిస్తే రూ. 4 ఖర్చు అయితే కనిపిస్తూ ఉంది. పరిస్థితులన్నీ ఆర్థిక పరంగా కాస్త అయోమయంగానే ఉంటాయి. రుణాలు కూడా తీర్చలేక ఎవరికైతే మీరు అప్పు ఇవ్వాలో వారి ఇంటి మీద పడి అడగటం, దానివలన కొంత అవమానాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా రుణాలు తీసుకునేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముందుగానే వారికి నచ్చజెప్పుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ పెద్దల సలహాలు పాటించడం ద్వారా అవి కాస్త మీరు అదుపులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఏదైనా మన ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి, వారి మాట మనం వింటే కాస్త మనకి ఊరట కలుగుతూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు సంవత్సర ఆఖరులో మాత్రం పూర్తి చేయగలుగుతారు. అంటే ఈ పరాభవనామ సంవత్సర ఆఖరులోకి పూర్తవుతాయి. అలాగే కోర్టు వివాదాలు ఎవరికైనా ఉంటే అవి ముదిరిపోయే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి తప్ప ఒక కొలుక్కి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక స్థిరాస్తి కొనుగోలు, ఎవరైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రస్తుతం వాయిదా వేసుకోవటం మంచిది. ఏదైనప్పటికీ కూడా ఆ పత్రాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదనుకుంటే దాని మీద ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మరలా అప్పు తెచ్చినట్లయితే అది తీర్చలేక చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఇక విదేశీ ప్రయాణాలు ద్వితీయార్థంలో చేసినట్లయితే కొంత సానుకూలంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మిస్కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. మీ మధ్య కాస్త దూరం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. అలాగే ఎవరినైనా నమ్మి మీరు డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి వసూలు చేసుకోవటం సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీ ప్రతిభను తొక్కేందుకు మీ శత్రువులు కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. కొంతమంది ఉంటారు మీకు ఎనిమీస్, మీ భుజం మీదే చేయేస్తూ ఉంటారు. వారు మీకు మిత్రుల్లా కనిపించే శత్రువులు, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఈ రాశివారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఐబిడి సమస్యలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ పొట్టకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిర్లక్ష్యం చేయడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాగే వివాహం కాని వారికి వివాహం ప్రయత్నాలు దగ్గరగా రావటం, పెళ్లి వరకు వెళ్ళటం, ఒక్కొక్కసారి వెనక్కి రావటం, అసలు పెళ్లి వరకు తీసుకువెళ్ళటమే చాలా కష్టమయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలలో మీ పట్ల విశ్వాసం మెల్లగా సన్నగిల్లేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని నమ్మించి మీ వెనక గోతులు తవ్వి మోసం చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్స్ని మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఎవరి మీదో ఆధారపడ్డారనుకోండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. అయితే మీ బాధ్యతలు మాత్రం ఒక్కొక్క సందర్భంలో కత్తిమీద సాములా ఉంటాయి. పనిలో శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయితే సంవత్సరం ఆఖరిలో మాత్రం ప్రమోషన్లకు అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రమోషన్ వచ్చిందని సరదా కాదు, ఆ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి విద్య, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది. కాస్త వ్యాపారాలు నత్తనడకగా సాగటం, రొటేషన్ కూడా ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. నూతన పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే ప్రస్తుతం మానుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం మీ పార్ట్నర్స్ మధ్య కాస్త విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మరి కిరాణా వ్యాపారం చేసేవారికి, కూరగాయలు లేకపోతే చిల్లర వ్యాపారస్తులందరికీ కూడా
మిశ్రమ ఫలితాలే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికైతే అంత అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్ కూడా సానుకూలంగా లేదు. కళాకారులకు ముఖ్యంగా టీవీ, సినీ, ఇతర కళాకారులను అందరికీ కూడా ఏదైనా అవకాశాలు చిన్నపాటియే రావచ్చు. ఆ వచ్చిన వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్కసారి చెప్పాలి అంటే చిన్న చిన్నవే పెద్ద గుర్తింపును కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఒక మెరుపు లాంటి క్యారెక్టర్ వచ్చిందనుకోండి, అది అనుకోకుండా మీరు ఫోకస్ అయ్యేది కొన్ని నిమిషాలు కావచ్చు, మీకు ఎంతో ఖ్యాతి కూడా తీసుకొస్తూ ఉంటుంది. అలా మీరు కాస్త ఈ కళాకారులందరూ కూడా మంచి గుర్తింపుని పొందేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి క్రీడాకారులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నైనా అడ్డంకులు రావచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీ ఫోకస్ మాత్రం లక్ష్యం మీదే ఉండాలి. ఉంటేనే మీరు క్రీడారంగంలో ఏదైనా సాధించగలుగుతారు. విద్యార్థులకు చదవాలనేటువంటి కోరిక అయితే మీకుంటుంది. కాకపోతే చదవవద్దు అని డైవర్ట్ చేసేవారు మాత్రం కొంతమంది స్నేహితులు మీకు ఉంటారు. అలాంటి పోరంబుకు స్నేహితులను మాత్రం మీరు విడిచిపెట్టుకుంటే బాగుంటుంది. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి మీరు. అప్పుడే మీ విజయం మీ సొంతం అవుతుంది. ఎంత ఇష్టపడి చదువుతారో అంత బాగుంటుంది. వ్యవసాయదారులకైతే సాధారణంగా ఉంది. ఒక పంట మాత్రం మంచి లాభాలైతే చిచ్చిపడతాయి. కొంతమేరకు పరిస్థితులకు కూడా తలవంచాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. కౌలు రైతులకైతే మిశ్రమంగా ఉంది. అంత లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. పెట్టుబడి వస్తుందే తప్ప అంత అయితే ఎటువంటి లాభాలు అయితే కనిపించడం లేదు. అలాగే నర్సరీ, ఔషధ మొక్కల వారికి కూడా మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు అయితే ఉండవు. చేపలు, రొయ్యల చెరువుల వారికి, పౌల్ట్రీ ఫారం వారికి అయితే సాధారణ ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి మహిళలకు తీసుకున్నట్లయితే ఒక యావరేజ్ అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక విషయం తీసుకున్నట్లయితే 1కి 10 సార్లు ఆలోచించాలి. వెంటనే నిర్ణయాలు తీసేసుకోవటం, వెంటనే ఏదో చేసేద్దాం అనుకోవటం, ఆవేశపడిపోతే అనర్థాలే తప్ప ఏదీ లేదు. ఆరోగ్యపరంగా మాత్రం మహిళలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మానసికమైనటువంటి చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా తరచూ మార్చిపోవటం, దీనివలన పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక ఇంట్లో ఏదో చేయమని చెప్తారు, లేకపోతే మరొకటి, అది మర్చిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వారితో ఎందుకు చేయలేదని చెప్పేసి ఇదే పెద్ద రాద్ధాంతంగా మారిపోతూ ఉంటుంది. ఏదైనా లేకపోతే రాసుకోండి, ఏ పని మర్చిపోకుండా. మరి నక్షత్రాల వారీగా చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి కాస్త మోసపూరిత వాతావరణం మీ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. అందరూ ప్రేమగా, తీపిగా మాట్లాడటం, కానీ మోసం చేసేవారే ఎక్కువగా ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే సుఖపడతారు. ఎవరి మీద డిపెండ్ అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటారు. ఇతరుల మీద ఆధారపడిన పనులు అన్నీ ఇబ్బందికైతే గురవుతూ ఉంటాయి. వస్తువులు మర్చిపోవటం లేదా దొంగిలింపబడటం వంటి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆభరణాలు అవి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లక్షల్లో రేట్లు చూశారు కదా, దారుణంగా పెరిగిపోయినాయి. అందువలన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఒరిజినల్ బంగారం ధరించుకుంటూ ఉంటేనే బెటర్. మరి శతభిష నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే కాస్త ఆలోచన లేని పనులు, అనాలోచితమైన పనులు అధికంగా చేయటం, కలహాలకు అవకాశం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటే, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే గతంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి తిరగబడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ డాక్టర్లు చెప్పినట్లుగా ఆ కోర్సులు ఏవైనా ఉంటే మధ్యలో ఆపేయకుండా కంప్లీట్ చేయండి. అలాగే పనికిమాలిన వ్యవహారాల్లో తలదూర్చడం చేయమాకండి. ఎవరి దగ్గర రుణాలు కూడా తీసుకోవద్దు. ఉద్యోగ విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉద్యోగం చేసే మహిళలైతే. మరి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి చూసినట్లయితే కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని కూడా తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగు చేసుకోవటం అంత మంచిదైతే కాదు. బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృధా కాలక్షేపాలు, వృధాగా సంచారం చేయటం ఇలాంటివన్నీ కూడా స్వస్తి చెప్పాలి. కొంతమంది ఊరకనే పనికిమాలిన తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు. అది తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే మీకంటే తక్కువ వారి నుంచి కూడా ప్రమాదాలకు అవకాశం ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకంటే కింద స్థాయి వాళ్ళే మిమ్మల్ని ప్రమాదాల్లో పడేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గోచారం బాగలేకపోవటం వలన వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి మీరు జ్యోతిష్యుల ద్వారా పరిశీలించుకొని తగిన పరిహారాలు అయితే చేసుకోండి. మీరు ఎవరికైనా ఈ కుంభరాశి వారికి కావాలనుకుంటే మనల్ని సంప్రదించినా సరే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు గురుపీడ పరిహార మంత్రం, అలాగే శనిపీడ పరిహార మంత్రం, రాకు కేతు గ్రహాలకు కూడా ఈ పరిహార మంత్రాలు పఠించాలి. మీకు ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఈ మంత్రాలు పఠించినట్లయితే ఉదయం సాయంత్రం కూడా మంచి ఫలితాలను అయితే సాధిస్తూ ఉంటారు. గురుపీడ పరిహార మంత్రం. దేశమంత్రి విశాలాక్ష సదా లోహుతే రథః అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతు మే గురు. శనిపీడ పరిహార మంత్రం. సూర్యపుత్రం దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని. అలాగే ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రాహువుకి పీడ పరిహార మంత్రం ఉంది, కేతు పీడ పరిహార మంత్రం ఉంటుంది. ఈ మంత్రాలని మీరు పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశ అతనుచ్చోర్ధ్వ కేశచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడ పరిహార మంత్రం. అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశ ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికి. ఈ రెండు మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.